హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే, నా స్టూడెంట్ ఒకళ్ళు అడిగారు మాన్యువల్ ఆప్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఉన్న మాన్యువల్ ఆప్షన్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ కవిత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. కలర్ అనేది కన్ఫ్యూజన్లో ఉంది. మీరు ఏం చేశారంటే, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, గ్రీన్ కలర్ ఇచ్చిన తర్వాత గ్రీన్ కలర్ తర్వాత చూడండి బ్లూ ఇచ్చాము. బ్లూ ఇచ్చినప్పుడు మీకేమవుతుందంటే, మీరు అనుకుంటున్నారు ఈ బ్లూ ఎలా పడుతుందో ఏమో మీకు తెలియదు, అవునా? అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మాన్యువల్లో పెట్టుకుంటారు. మాన్యువల్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మాన్యువల్ ఆప్షన్లో పెట్టుకున్న తర్వాత మీకు ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ గ్రీన్ ఇచ్చారు కదా, ఆ గ్రీన్ కలర్ వరకే కుడుతుంది. గ్రీన్ కలర్ వరకు కుట్టి ఆ థ్రెడ్ వరకు కుట్టేసి ఆగిపోతుంది. మళ్ళీ ఇంకా మిషన్ రన్ అవ్వదనమాట. తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ 3 నీడిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నాకు గ్రీన్ కలర్ కుట్టాలి, ఓకే, 11. తర్వాత వచ్చేసి నాకు ఈ బ్లూ కుట్టాలి, అవునా? సో నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ వచ్చేసి నాకు గ్రీన్ కలర్ కావాలి కాబట్టి మాన్యువల్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి 3 నీడిల్స్ ఉన్నాయి కదా, 3 నీడిల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీకు 11 థ్రెడ్ ఉంది కదా, 11 థ్రెడ్ అనేది క్లిక్ చేస్తారు. అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ కుట్టడం కోసం 11 థ్రెడ్ పెట్టుకున్నారు. 11లోనే కదా మనకి గ్రీన్ ఉంది. సో మనం ఏం చేస్తాము, 11 కలర్ అనేది గ్రీన్ కలర్ థ్రెడ్ పెడుతున్నాము. అయిపోయింది. గ్రీన్ కలర్ వరకు కుట్టేసింది. కుట్టేసిన తర్వాత మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే, మీరు ఇప్పుడు నాకు బ్లూ కలర్ కావాలి కదా, బ్లూ కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనం 3ని క్లిక్ చేస్తాము. ఓకే, క్లిక్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. అలా ఏ విధమైన కలర్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఏంటి అంటే మాన్యువల్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మాన్యువల్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇంకొక యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఏం చేశాడంటే, మనకు వచ్చేసి ఈ డిజైన్లో మొత్తం ఇలా ఇచ్చాడు కదా, ఈ డిజైన్ మొత్తం ఒకే కలర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే కలరు మనకి అక్కడ డిజైన్ క్రియేట్ చేసినప్పుడు మనకు మొత్తం ఒకటే కలర్ వచ్చింది. ఒకటే కలర్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, మీరు అనుకుంటారు నేను దీనికి ఒక కలర్ వేసుకుంటాను, ఈ కాడకి ఒక కలర్ వేసుకుంటాను, మళ్ళీ దీనికి ఒక కలర్ వేసుకుంటాను అనుకుంటారు. అలాంటప్పుడు మీరు మాన్యువల్ ఆప్షన్లో పెట్టుకొని ఇది కుట్టేస్తుంది కదా, ఇది గ్రీన్ కలర్ పెట్టారే అనుకోండి, సపోజ్ గ్రీన్ కలర్ థ్రెడ్ 11లో ఉంది కాబట్టి 3 నీడిల్స్కి వచ్చి 11ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కుట్టేస్తుంది. ఇది కుట్టేయటం అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఆపేసుకుంటారు. ఆపేసుకొని మళ్ళీ మీకు ఈ కాడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ 3 నీడిల్స్కి వచ్చేసి మళ్ళీ ఆ కాడకి ఈ కలర్ పెట్టుకోవచ్చు. అలా మీరు జిగ్జాగ్ మోడల్లో, ఇప్పుడు సపోజ్ కొన్ని డిజైన్స్ ఇలా ఉంటాయి కదా మనకి పెటల్స్ లాగా, ఆ పెటల్స్ ఇట్లా జిగ్జాగ్ మోడల్లో కుట్టుకోవడానికి ఈ ఆప్షన్ మాన్యువల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసేసారు కదండి, ఇది ఈరోజు వీడియో. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.